రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇండియాస్ బిగ్గెస్ట్ ల్యాండ్ స్కామ్ను ఈ మధ్య బీఆర్ఎస్ పార్టీ బయటపెట్టింది. ఇండియాస్ బిగ్గెస్ట్ ల్యాండ్ స్కామ్. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి అతిపెద్ద పవర్ స్కామ్ బయట పెడతా ఉన్నాం. ఈ పవర్ స్కామ్కు గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం రూపకల్పన చేసి నిన్న క్యాబినెట్లో ఆమోద ముద్ర వేసుకున్నారు. సాక్ష్యాధారాలతో సహా ఈ పవర్ స్కామ్ను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బయట పెడతా ఉంది. అక్షరాల 50,000 కోట్ల స్కామ్ ఈ స్కామ్. ఈ 50,000 కోట్ల స్కామ్లో దాదాపు 30 నుంచి 40% కమిషన్లు దొబ్బడానికి వీళ్ళు రూపకల్పన చేసుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు ఏం మాట్లాడినా, ఏం చేసినా, ఏది చేయకపోయినా దాని వెనుక ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషనే కమిషన్. ఉత్తగా ఏం చేయడిగా, ప్రతి దాని వెనుక ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్ కమిషన్. ఇది తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ రిపోర్ట్. ఇందులో అప్పుడు మనం ఫేజ్ 1 1600 తీసుకుంటే ఫేజ్ 1 ₹4.88 నుంచి 5.98కి ఒక యూనిట్ చొప్పున మొదటి 1600 అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకున్నది. సెకండ్ ప్రపోజల్ కూడా ఇందులో ఏం రాసిందంటే ₹4.12 కాడికి 2400 మెగావాట్లు ఎన్టీపీసీ ప్రతిపాదన ఉంది అని స్టేట్ రెగ్యులేటరీ కమిషనే చెప్పింది. అంటే ₹4.12 యూనిట్ వస్తుంది నీకు. ఒకటి, నీకు 50,000 కోట్ల పెట్టుబడి అవసరం లేదు. 2, రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పులు ఉండవు. 10,000 కోట్ల రూపాయలు జెన్కో కానీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. రూపాయి పెట్టుబడి లేకుండా ₹4.12 ఎన్టీపీసీ కరెంట్ ఇస్తానంగా లేదు నాకు వద్దు, నేను 40,000 కోట్ల అప్పు తెస్తా, 10,000 కోట్ల పెట్టుబడి పెడతా, ₹9 ₹10 యూనిట్ కరెంట్ ఉత్పత్తి చేస్తా అంటే ఎవరి కోసం? నీ కమిషన్ల కోసం కాదా? ఈజ్ ఇట్ నాట్ క్లియర్? అరే ₹4.12 రూపాయి పెట్టుబడి లేదు, ఖర్చు లేదు, అప్పు లేదు, మిత్తి లేదు, నేను మీకు డెలివరీ చేస్తా కరెంటు అని ఎన్టీపీసీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా మీ తెచ్చి అప్పజెప్తా, నీ చేతికిస్తా అంటే వద్దు 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 వద్దు, నీ వద్దు, నీ తక్కువ ధర వద్దు, నేను ₹4 వద్దు, నేను ₹10 తయారు చేసుకుంటా అంటివి. అరే రూపాయి అప్పు లేదు, పెట్టుబడి లేదు, మిత్తి లేదంటే లేలే నేను అప్పు తెస్తా, మిత్తి కడతా, నాకు కమిషన్లు వస్తాయని పడుతుంది. నువ్వు ఇది స్కామ్ కాకపోతే ఏమంటారు? మన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ఆ ప్రాంత ప్రజలకు వాతావరణ ఇబ్బందులు రావద్దని 1 మెగావాటుకు ₹1,20,00,000 ఖర్చు పెట్టి పొల్యూషన్ ఎన్విరాన్మెంట్ కంట్రోల్ మెకానిజంను మనం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో పెట్టాము. అంటే ₹8.63 యాదాద్రి 1 మెగావాట్ ఉత్పత్తి అయితే అందులో ఎఫ్జీడీ మీద పెట్టిన ఖర్చు ₹1,20,00,000. అది తీసేస్తే నిజంగా ఎంతకైనట్టు? మనకు ₹7,40,00,000కే అయినట్టు. ఇవాళ మీరు రూపొందించిన రామగుండం థర్మల్ పవర్ ప్లాంటు ఎఫ్జీడీ లేదు, అందులో ఎన్విరాన్మెంట్ కంట్రోల్ సిస్టమ్ మీరు తీసేసినారు, కాస్ట్ ఎక్కువైతుందని. అది తీసేసి కూడా 14 కోట్లు పెట్టిండ్రు. అంటే డబుల్ ద కాస్ట్. యాదాద్రి 7.5 అయితే మీరు 14 ప్రతిపాదించిండ్రు, పూర్తయ్యే వరకు 16 అవుతుంది. డబుల్ ద కాస్ట్ అవుతుంది. మీరు అర్థం చేసుకోండి. 800 మెగావాట్లకు ఈచ్ మెగావాట్కు 7 కోట్లు ఎక్కువ పెట్టిండ్రు. ఈచ్ మెగావాట్కి 7 కోట్లు అంటే 800 ఇంటూ 7 కోట్లు అంటే 5,600 కోట్ల స్కామ్. అంటే రామగుండంలో 5,600, పాల్వంచలో 5,600 కొడతారు, ఈ మక్తల్లో 5,600. అంటే మొత్తం ఈ 50,000 కోట్ల స్కామ్లో 15-20,000 కోట్లు ఇవాళ మీరు ధరలు పెంచి బడా స్కామ్కు పాల్పడతా ఉన్నారు. ఇట్స్ వెరీ క్లియర్. ఇప్పుడు ఇదే రాష్ట్రంలో యాదాద్రి మేము కట్టినాం కదా. ఇంకా యాదాద్రి అన్న గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. అక్కడ యాదాద్రిది ఏంది? భూమి మొత్తం మనమే కొన్నాం, అటవీ శాఖకు డబ్బులు కట్టినాం, నిరాశ్రయులకు R&R ప్యాకేజ్ ఇచ్చినాం, అక్కడ మొత్తం పవర్ లైన్స్ అన్నీ కూడా కొత్తగా వేసుకున్నాం. అక్కడ ఎవ్రీథింగ్ న్యూ. రామగుండంలో అంతున్నది కదా, ఆల్రెడీ భూమి ఉన్నది, ఆల్రెడీ లైన్స్ ఉన్నాయి, అన్నీ ఉండేగా కూడా మరి ఇక్కడ 15 కోట్ల రూపాయలు, 14 కోట్ల రూపాయలు పర్ మెగావాట్ ఎందుకు అవుతుంది? ఇదంతా కూడా ఒక స్కామ్. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎఫ్జీడీ కలిపి ల్యాండ్ ఎక్విజేషన్ చేసి గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టును మేము కేవలం ₹8,63,00,000 పర్ మెగావాట్ చేసినాం. ఎఫ్జీడీ తీసేస్తే 7.40 పర్ మెగావాట్. మీరు ఇలా ఎఫ్జీడీ తీసేసి
పర్ మెగావాట్ 14 కోట్ల రూపాయలు పెట్టినారు. ఈ స్కామ్ కాదా? అంటే దీన్ని బట్టి ఒక్క రామగుండంలోనే 5-6 వేల కోట్ల కమిషన్కు రూపకల్పన చేసినారు. అదే పద్ధతుల్లో పాల్వంచ మరియు మక్తల్ పవర్ ప్లాంట్లు. ఇది ఇవాళ తెలంగాణ స్టేట్ పవర్ పాలసీ. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అసెంబ్లీలో 2 పాలసీలు పెట్టారు. ఒకటి వాటర్ పాలసీ అని, ఇరిగేషన్ పాలసీ అని, ఒకటి పవర్ పాలసీ అని అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్. ఇది నా సొంతం కాదు. ఈ డాక్యుమెంట్లో కూడా వాళ్ళే రాసిండ్రు. ఇక్కడ ఏం రాసిండ్రు అంటే పేజ్ 6లో వాళ్ళు రాసిన డాక్యుమెంట్లో పేజ్ 6 పారాగ్రాఫ్ నంబర్ 2, రిడక్షన్ ఆఫ్ టెక్నికల్ మినిమమ్ ఆఫ్ ఆల్ థర్మల్ పవర్ స్టేషన్స్ ఫ్రమ్ కరెంట్ 60% ఆఫ్ కెపాసిటీ టు 55% బై 2024 అండ్ 40% బై 2026. ఇప్పుడున్న థర్మల్ పవర్ స్టేషన్స్ను ఉత్పత్తిని 2026 నాటికి 40% తగ్గిస్తాము. ఇది మీ పాలసీ, నాది కాదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ విధాన పత్రం. విద్యుత్తు మీద మీరే చెప్పినారు థర్మల్ పవర్ ఉత్పత్తిని తగ్గిస్తాము. 2024 ఎండింగ్కు 55%, 2026 ఎండింగ్కు 40% థర్మల్ ఉత్పత్తిని తగ్గిస్తాము అన్నారు. తగ్గిస్తామని ఒకవైపు చెప్పి ఇప్పుడు మేము 2400 మెగావాట్ల థర్మల్ ఉత్పత్తి కేంద్రాలు కొత్తగా పెడతాము అంటే ఈజ్ ఇట్ నాట్ డ్యూయల్ పాలసీ? ఇంకొక వైపు ఇది తెలంగాణ గ్రీన్ పాలసీ. ఇది రేవంత్ రెడ్డి గారు తెచ్చిన పాలసీయే. ఈ పాలసీలో కూడా ఏం చెప్పిండ్రు స్పష్టంగా? ఈ రేవంత్ రెడ్డి గారి పాలసీ ఇది. ఆయన ఫోటోలు పెట్టుకొని మరీ విడుదల చేసిండు, ఆయన్నే విడుదల చేసిండు. ఇందులో ఏం చెప్తారంటే, in line with nation's pledge to ensure 50% of the nation's cumulative electric power installed capacity comes from non-fossil fuel-based energy resources by 2020. Telangana is poised to achieve an addition of 20,000 megawatts of renewable energy and storage capacity by 2030. అంటే 50% నాన్ థర్మల్ అంటే మన గ్రీన్ ఎనర్జీని మేము వాడతాము. దాన్ని రాష్ట్ర ప్రభుత్వంలో వాడేటువంటి విద్యుత్తులో, రాష్ట్ర ప్రభుత్వం ఉత్పత్తి చేసే విద్యుత్తులో 50% గ్రీన్ ఎనర్జీ తెస్తాము అని చెప్పి ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క గ్రీన్ ఎనర్జీ పాలసీ. ఇది అది అసెంబ్లీలో పెట్టినారు. ఇది పబ్లిక్ డాక్యుమెంట్ కింద సెక్రటరియట్ నుంచి ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారు. 50% గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తామని చెప్పిన మీరు గ్రీన్ ఎనర్జీని పక్కన పెట్టి 2400 మెగావాట్ల థర్మల్ ఉత్పత్తి ఎందుకు చేస్తున్నారు? కమిషన్ల కోసం కాదా? కమిషన్ల కోసమే కదా ఇది. వాట్ ఈస్ ద ఆన్సర్? అసెంబ్లీలో పెట్టిన విధాన పత్రము పట్టించుకోరు, మీరు తెచ్చిన గ్రీన్ పాలసీని పట్టించుకోరు. ఎన్టీపీసీ 3 ఉత్తరాలు రాసి ఇది మీకోసమే పెట్టినము, ₹1 పెట్టుబడి వద్దు, మిత్తి లేదు, మీకు భారము లేదు, మేము తక్కువ ధరకు ₹5 లోపే మీకు కరెంట్ ఇస్తామంటే వద్దు వద్దు, మేము అప్పు తెస్తాం, మిత్తిలు కడతాం, కమిషన్లు కొడతాం, ₹10 యూనిట్ కరెంట్ తయారు చేస్తామంటున్నాడు రేవంత్ రెడ్డి. ఇది ఏంటి? ఇది ఇలా మేధావులు ఆలోచించాలి. ఈ భారం రేపు రాష్ట్ర ప్రజల మీద పడుతుంది. ఈ కమిషన్లు మీరు చేసేటువంటి గారడి మీకోసం ఇలా రేపు 25-30 సంవత్సరాలు తెలంగాణ ప్రజల మీద ఈ విద్యుత్ ఉత్పత్తి భారం ప్రజల మీద పడబోతుంది.